వెల్కమ్ టు బిగ్ టీవీ. మామునూరు ఎయిర్పోర్ట్ ఎంతవరకు వచ్చింది? తెలంగాణలో రోడ్ల నిర్మాణం ఎలా ఉంది? ప్రస్తుతం రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిగ్ టీవీతో ఉన్నారు. నమస్తే. సో మీ శాఖకు సంబంధించి ఒక 1 year పాలన కొనసాగింది. మామునూరు ఎయిర్పోర్ట్ అనేది బిగ్ ఇష్యూ, అది సాధించారు. సో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి మీకున్న ప్రణాళికలు? యాక్చువల్గా మామునూరు ఎయిర్పోర్ట్ బ్రిటిష్ కాలంలోనే అతిపెద్ద ఎయిర్పోర్టు. ఆ తర్వాత కాలంలో అది క్లోజ్ కాబడ్డది. దానికి ఒరిజినల్గా ఎయిర్పోర్ట్ అథారిటీకి 695 ఎకరాల ల్యాండ్ ఉన్నది. లాస్ట్ 10 years కేసీఆర్ గారు దాని గురించి మొత్తం నెగ్లెక్ట్ చేసాము. ఒకసారి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కలవలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కొందరు సెక్రటరీస్ని వాళ్ళని కలవడం, మా సీఎం గారు ఏ విషయంలో కలిసినా మామునూరు ఎయిర్పోర్ట్ కావాలి మాకు అని హైదరాబాద్ రేపు మాస్టర్ ప్లాన్ కూడా అప్రూవ్ చేసి 4,900 కోట్లు ఫండ్స్ ఇచ్చి ఒక మహానగరంగా నెక్స్ట్ హైదరాబాద్ చేయాలని ప్లాన్లో భాగంగా కలిసిన సందర్భంలో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కానీ రామ్మోహన్ నాయుడు గారు కానీ వెంటనే స్పందించి దానికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. నేను జిఎంఆర్ వాళ్ళని డైరెక్ట్గా పిలిపించి దాని ఎండీ గారిని మనం పిలిపించి 150 kilometers పెట్టకూడదని ఒక కండిషన్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ పెట్టినప్పుడు అది ఉన్నది వాళ్ళ ఎంఓయూలో. మీరు దాన్ని కొంచెం తగ్గించుకోవాలని చెప్పి ఓ 6 to 10 kilometers డిఫరెన్స్ ఉన్నది. వాళ్ళని కూడా ఒప్పించి ఈరోజు ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ అయింది. దానికి ఇంకా 265 ఎకరాల ల్యాండ్ కావాల్సి ఉంటే రన్వే కానీ టర్మినల్స్ కానీ 205 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది. ఒక 3-4 monthsలోనే డిపిఆర్ ఇవన్నీ సబ్మిట్ చేసి దాని పనులు కూడా ప్రారంభించడం తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి పనితనానికి ఇది నిదర్శనం. చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నట్టు ఈ మధ్య కొంతమంది భూ నిర్వాసితులు మా భూములు పోతున్నాయని కొంత గోల్ నడుస్తుంది. అది ఎక్కడ ఏ ప్రాజెక్ట్ వచ్చినా కేసీఆర్ మల్లన్న సాగర్ అనే 50 TMC కోసం 70,000 ఎకరాల భూమిని రైతులతో పోలీసులను పెట్టి బెదిరించి తక్కువ ధరకు సేకరించను. ఇవాళ మేము వాళ్ళు అడిగినంత అక్కడ మార్కెట్లో ఉన్న ధరకిచ్చి ల్యాండ్ ఎక్కువ చేస్తాను. ఆ జిల్లాకు చెందిన సీతక్క కానీ, కొండా సురేఖ మంత్రులు కానీ, ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ, ఎమ్మెల్యేలు కూడా కన్విన్స్ చేసిను. అవన్నీ కూడా 1 month లోపే ల్యాండ్ ఎక్విజిషన్ అమౌంట్ రిలీజ్ చేసాం కాబట్టి అదేం ప్రాబ్లం లేదు. ఒక ఆల్టర్నేట్ రోడ్ అడిగిండు, ఆ రోడ్డుకు కూడా ఏర్పాటు చేసినాం. ఆ రోడ్డు కూడా ఆర్ఎన్బి శాఖ ద్వారా ఇస్తానని చెప్పి వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసినాం. చిన్న చిన్నవి వస్తాయి, ఒకరిద్దరు ఉంటారు వేరే పార్టీ చెందిన వాళ్ళు చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది అనుకుంటారు, కానీ పబ్లిక్ 95% యాక్సెప్టెడ్. రాష్ట్రంలో మీరు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న RRR నిర్మాణానికి సంబంధించి అంటే ప్రణాళికలు ఎలా ఉన్నాయి? ఆ నిర్మాణ దశకు సంబంధించి ఎలా ఉంది మూమెంట్? RRR సంబంధించి మీరు ఎంత అన్యాయం అంటే 2018లో గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు అనౌన్స్ చేస్తే దాని తర్వాత 5 ఏళ్ళు ఉన్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అప్పటి ముఖ్యమంత్రి పట్టించుకోకపోతే మేము వచ్చిన తర్వాత 94% ల్యాండ్ ఎక్విజిషన్కు దాదాపు 5-6 కలెక్టర్లు చూస్తారు. 5-6 జిల్లాలకు వచ్చే నార్త్ సంగారెడ్డిలో మొదలై భువనగిరి చౌటుపల్లి వరకు వస్తుంది. దాన్ని క్లియర్ చేసినాం. 94% ఫారెస్ట్ క్లియరెన్స్ అయిపోయినాయి. దాని పేమెంట్ కూడా 1,500 crores బడ్జెట్లో పెట్టి దాన్ని కూడా రెడీ పెట్టాం. సెంట్రల్ షేర్ ఇష్యూ కాగానే ఒకసారి అది క్యాబినెట్లో పెట్టి అప్రూవల్ ఇస్తే మేము ల్యాండ్ ఎక్విజిషన్ ఫార్మర్స్ పే చేసినాం. ఆల్రెడీ 7,100 crores 5 ప్యాకేజ్ టెండర్ పిలవడం జరిగింది. దాన్ని 2 సార్లు పోస్ట్పోన్ చేసిండ్రు. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ చేసిన తర్వాత వర్క్ స్టార్ట్ చేయాలన్నది మా కోరిక. అక్కడ కూడా రైతులందరూ కూడా 30, 40, 50 lakhs అక్కడ ఎంత ఉందో రేటు, ఆ రేట్ ఇచ్చి రోడ్డు వేయడానికి రేటు కాదు, అక్కడ రైతులకు కూడా ఇబ్బంది కలగకుండా చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. అందుకనే వాళ్ళు కూడా అందరూ కూడా కన్విన్స్ అయ్యిండ్రు. 94% ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. టెండర్లు కూడా రేపు ముఖ్యమంత్రి గారు రేపు కూడా పోతున్నాను. మన గడ్కరీ గారు 10 రోజులు స్పెయిన్లో ఉండే 11th, 12th నేను కూడా వెళ్తున్నాను. గడ్కరీ గారిని కలిసి అది క్యాబినెట్లో పెట్టించి దాన్ని కూడా వర్క్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంచాం. రెండవది సదరన్ పార్ట్ చౌటుప్పల్ నుంచి మళ్ళీ ఇట్లా వయా అమన్గాల్ ఇది కొంచెం అలైన్మెంట్ కూడా పంపడం జరిగింది. దాన్ని కూడా ఒకసారి వాళ్ళు అప్రూవల్ చేసి దాన్ని అది కూడా మేమే చేస్తామని చెప్పిన తర్వాత దాని కన్సల్టెంట్ కూడా టెండర్ పిలిచినాం. మనం ఒకసారి పోస్ట్పోన్ కూడా చేసినాం, ఎవరు రాలే కన్సల్టెంట్. ఎందుకంటే దాన్ని ఒక మోడల్గా చేస్తున్నాం కాబట్టి ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ పెట్టే వరకు మనం రాలేదు. ఈసారి డెఫినెట్గా కన్సల్టెంట్ ఫిక్స్ చేసి అలైన్మెంట్తో పాటు గడ్కరీ గారు ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడల్లా చెప్తున్నాం. ఎందుకంటే అప్పుడు ORR కట్టింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేమే. దాంతో అక్కడే ఎయిర్పోర్ట్ కట్టినాం, అక్కడనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పెట్టినాం, అక్కడే కోకాపేట SEZ తీసుకొచ్చినాం.
దాంతోనే హైదరాబాద్ ఇవాళ బెంగళూరుతో పోటీ పడే విధంగా వచ్చింది. అక్కడ పివి నరసింహరావు లింక్ ఇచ్చినాం 13 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్. ఈవెన్ హైదరాబాద్ మెట్రో కూడా ఎయిర్పోర్ట్ వరకు తీసుకుపోకుండా దగ్గర వరకు తీసుకుపోయినాం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్గా చేసింది. దాంతోనే ఇవాళ హైదరాబాద్ ఇన్కమ్ పెరిగింది. తెలంగాణ అంటే హైదరాబాద్ అంటే ఎంఎన్సీలు మల్టీనేషనల్ కంపెనీలు ఇప్పుడు కూడా మొన్న మా సీఎం గారు పోయినప్పుడు అమెజాన్ వాళ్ళు 60,000 కోట్లు పెడతానికి ముందుకు వచ్చాను. 1,75,000 కోట్ల అగ్రిమెంట్స్ అయినాయి. ఈ రోడ్డు కూడా శ్రీధర్బాబు గారు 1,500 కోట్ల మన గ్లాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫౌండేషన్ వేసింది. సో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రతి రోడ్డుకు టోల్ పెడతారని చెప్పి ఒక వర్గం మీడియా, ఒక వర్గం సోషల్ మీడియా కావచ్చు ప్రచారం చేస్తుంది. అందులో ఎంత నిజం ఎంత అబద్ధం అనేది మీరే క్లారిటీ. మా రివ్యూ అదే నడుస్తుంది. మీరు వచ్చిన టైంగా నిన్న ఉదయం వెళ్ళి మా స్పెషల్ సెక్రటరీ హరిచంద్ర గారు మహారాష్ట్రలో ఏ విధంగా ఉన్నది, అక్కడ హ్యామ్ రోడ్స్ టోల్ రోడ్స్ ఎప్పటికెళ్ళి నడుస్తున్నాయి. మండల్ నుంచి డిస్టిక్ లెవెల్కు 4 లేన్ కానీ డబుల్ రోడ్ కానీ విలేజ్ టు ఇక్కడికి పంచాయతీ రోడ్ హ్యామ్ రోడ్స్ గత 5 ఏళ్ళకి నడుస్తున్నాయి. దాని మీద తీసుకొచ్చి పోయి అక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్తో డిస్కస్ చేసిండు. అదే ఆ మీటింగ్ నడుస్తుంది మాది. ఎందుకంటే దాన్ని మళ్ళీ సీఎం గారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ టోల్ రోడ్ అనేది మీరు దాంట్లో 2 వీలర్స్ ఉండవు, ట్రాక్టర్స్ ఉండవు, చిన్న వెహికల్స్ ఉండవు, ఓన్లీ కమర్షియల్ వెహికల్స్ పెట్టి ఒక 25 రోడ్లు మాత్రమే టోల్ రోడ్స్, మిగిలినంత హ్యామ్ రోడ్స్. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, 5 ఏళ్ళకి ఒక బీటీ రోడ్డు మీద ఆర్ఎన్బి రోడ్డు మీద రెన్యువల్ చేయలే. ఇవాళ 500 కోట్లు పెట్టి ఈ రోజు ఇప్పుడే అప్రూవల్ ఇచ్చిన నేను. సీఎం గారు పంచాయతీరాజ్కు 500 కోట్లు, మాకు 500 కోట్లు, మీరు ఇమ్మీడియట్గా రెన్యువల్ చేయండి. ఈ హ్యామ్ రోడ్స్ 1 మంత్ ఇవన్నీ బ్యాంక్ ప్రాసెస్, కాంట్రాక్టర్స్, టెండర్స్ ఫైనల్ అయ్యేవరకల్లా ఆ రోడ్స్ బాగా డ్యామేజ్ ఉన్నాయి. పోయిన గవర్నమెంట్ అట్లీస్ట్ ఒక గుంత కూడా పుడవలే. అప్పుడు కేటీఆర్ చెప్పాను, ఒక గుంత కనబడితే చూపియండి, 1000 రూపాయలు ఇస్తాను. మొత్తం గుంతలు ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చేది కాదు, రోడ్లే లేవు. అంటే ఓవరాల్గా వర్షాలు దెబ్బతిన్న రోడ్లను కూడా రిపేర్ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇమీడియట్గా 500 కోట్లు కేటాయించిన సీఎం గారు ఈ రోజే టెండర్ పిలుస్తున్నాం, దాన్ని కూడా టేకప్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు హ్యామ్ రోడ్స్ టోల్ రోడ్స్ వచ్చిన తర్వాత నీకు బెస్ట్ కనెక్టివిటీ రేడియల్ రోడ్కి రావాలన్నా, ఆదిలాబాద్కి వెళ్ళి రావాలన్నా, ఎక్కడికి వెళ్ళి రావాలన్నా 2 అవర్స్లో హైదరాబాద్ రీజనల్ లింక్ రోడ్డు, ఆ తర్వాత ORR టు పాత ORR రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో వేసినది రీజనల్ లింక్ రోడ్డుకు రేడియల్ రోడ్డు కలుపుతున్నాం. దాంతో లాజిస్టిక్ పార్క్స్ కానీ హార్డ్వేర్ పార్క్స్, ఇండస్ట్రియల్ ఏరియా ఇవన్నీ కూడా మీకు ఇవి ఓన్ రైట్ చేయలేని పని. ల్యాండ్ ఎక్విజిషన్ ఆయన 5 ఏళ్ళు పట్టించుకోలే. ఇవాళ మీరు 12 మంత్స్లోనే మధ్యలో 3 మంత్స్ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ పోయింది, ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ పోయింది. ఇప్పుడు 12 మంత్స్లోనే మేము 94% ల్యాండ్ ఎక్విజిషన్ చేసినాం, టెండర్స్ పిలిచినాం. ఎంత గడ్కరీ గారు కూడా మాకు మంచి కోఆపరేట్ ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెగ్యులర్గా సీఎం గారు కేటీఆర్ గారు నువ్వంటే ఢిల్లీకి పోతున్నాడు. నీకు రాష్ట్రానికి 7 లక్షల కోట్లు అప్లపాలు చేసి కేంద్రం దగ్గర మనకు వచ్చే పైసలు అడుగుతున్నాం. మనకు రావాల్సిన వాటా కూడా ఇస్తలేరు వాళ్ళు. మనం 1 రూపాయి ఇస్తే 40 పైసలు మనకి ఇస్తున్నారు. వేరే ఉత్తరప్రదేశ్, యూపీ, బీహార్ అయినా చూడండి, నార్త్ స్టేట్లకి ఎట్లా ఇస్తున్నారు. వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు, వాళ్ళకి రిటర్న్ ఎంత ఇస్తున్నారు. మా సీఎం గారు రెగ్యులర్గా పోతున్నారు. అట్లీస్ట్ కన్విన్స్ అయ్యి మోడీ గారు కూడా నిజంగానే దీంట్లో ఇంజస్టిస్ జరుగుతుందని చెప్పి మాకు కూడా అన్ని విధాలుగా సహకారం చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు, ఒకరేమో ఇండియన్ కోల్ మినిస్టర్ అంటే పెద్ద పోర్ట్ఫోలియో మోడీ గారి దగ్గర వ్యక్తి కిషన్ రెడ్డి గారు, వారు కూడా సపోర్ట్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వారు సపోర్ట్ చేసి డెవలప్ అయితే తెలంగాణ కదా. ఎలక్షన్స్ ఇప్పుడు లేవు, 4 ఏళ్ళ తర్వాత ఎవరు ఎలక్షన్ గెలుస్తారు, ఎవరికి గవర్నమెంట్ వస్తే తర్వాత సంగతి. మన కాంట్రిబ్యూషన్ ఇంత చేస్తున్నాం. ఈవెన్ ఐటీ ఎక్స్పోర్ట్లో కానీ మేము ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టు కూడా క్యాన్సల్ చేసిండు. దీని రిలేటెడ్ ఒక క్వశ్చన్. స్టాలిన్ నిన్న ఒక సమావేశం నిర్వహించిండు ఇక్కడ తమిళనాడులో. సౌత్ ఇండియా పైన చిన్న చూపు చూస్తుంది కేంద్రం. అలాగే సీట్ల ఏదైతే పెంప సంబంధించి కూడా వాళ్ళు ఒక స్టాండ్ లేదు, సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాలందరినీ ఏకం చేస్తూ ఉంటున్నారు. సో ఇందులో తెలంగాణ రాష్ట్రం భాగస్వామ్యం అవుతుందా? తప్పకుండా. సౌత్ ఇండియాతో పాటు తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పిండ్రు, డెఫినెట్గా మేము కూడా ఫైట్ చేస్తాం. మీరు పాపులేషన్ బేస్ అయినా ప్రోడేటా బేస్ అయినా ఎట్లా తీసుకుంటారు మీరు దాని ప్రకారమే సీట్లు పెరగాలన్నది డీలిమిటేషన్లు తప్పకుండా. మా రాహుల్ గాంధీ గారు ఈ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, రాజ్యసభలో ఖర్గే గారు ఉన్నారు, ఎక్స్పీరియన్స్ లీడర్. డెఫినెట్గా ఫైట్ చేస్తాం. సౌత్ ఇండియాకి అన్యాయం జరిగితే కేంద్రం మీద పోరాటం తప్పదు. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్కు సంబంధించి కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు విభిన్నమైన స్టేట్మెంట్లతో కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడిందనేది బయట ప్రచారం.
సో ఎస్ఎల్బీసీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పదలుచుకుంది? అసలు ఎస్ఎల్బీసీ అనేది వాళ్ళు మాట్లాడే నైతిక హక్కు లేదు. అంటే గతంలో విన్న స్టేట్మెంట్ కూడా మీరు చూసే ఉంటారు కావచ్చు. మీరు ఆయన స్టేట్మెంట్ కూడా చూపిస్తా. గుర్తు చేసుకొని కూర్చొని 2 years పూర్తి చేస్తా అన్నాడు. 2 years గుర్తు చేసి కూర్చొని 2014 ఎలక్షన్ వచ్చినట్టు చెప్పిండు ఆయన. నక్కల గండికాడ ఎస్ఎల్బిసి కాడ కృషి చేసుకొని కూర్చొని 2 ఏళ్లలో ఆ నీళ్లు తెచ్చి మీ కళ్ళకు చూపిస్తా అని చెప్పి ప్రతిక్రియిస్తా ఉన్నా. నేను మాట చెప్పినట్టు నేను మహా మొండి, మీకు తెలుసా విషయం. 100% 2 ఏళ్లలో నీళ్లు తెచ్చి మీ పాదాలు కడుగు. శ్రీశైలం ఫోర్చూర్ నుంచి కూడా నీళ్లు కాలువ ద్వారా తెస్తామని అన్నాడు చెప్పింది అధ్యక్ష. దాన్ని ఎవరు పట్టించుకోలేదు. అది మరుగున్నే పడిపోయింది. మళ్ళా తదనంతరం చర్చలు జరిగితే చర్చోపచర్చలు అధ్యక్ష తెలంగాణ ప్రాజెక్టుల మీద చర్చలు జరుగుతాయి కానీ తెగై ముందరికి రావు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళొక్కసారి పెడితే ఇది కాల్వనా, లిఫ్టా, సొరంగమా అని చర్చ అధ్యక్ష. చర్చ పెడితే దీన్ని ఎక్కడ పెడతారు అధ్యక్ష? అగైన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ నాగార్జున సాగర్ టైగర్ వ్యాలీ ప్రాజెక్ట్ అంటారు అధ్యక్ష. ఈ టైగర్ వ్యాలీనే పెట్టింది అధ్యక్ష. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి 44 కిలోమీటర్లు. దీనిలో టన్నల్ బోర్ మిషన్ అని పెట్టింది అధ్యక్ష, టీబీఎం మిషన్. దాని పద్ధతి ఎట్లుంటదంటే అది ముందటికి పోదు, వెనకకు రాదు. దీనికి సిస్టమ్ ఏంటంటే అధ్యక్ష, ఈ టీబీఎం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చేసినా, ఎక్కడ టన్నల్ చేసినా ఏం చేస్తారంటే తవ్వుకుంటూ పోయి టన్నల్ 2 దిక్కుల నుంచి తవ్వుతారు అధ్యక్ష. ఇటువైపు నుంచి అటువైపు నుంచి తవ్వుకుంటా వచ్చి 2 కలిసినాయిగా సొరంగం క్లియర్ అయిపోయిన తర్వాత ఆ మిషన్ మళ్ళీ పక్కకు తను దారి చేసుకుంటూ దానిలోకి పోతారు, దాన్నే వదిలేస్తారు అధ్యక్ష. డెడ్ చేసేస్తారు, మిషన్ తీయరు బయటికి. అట్లాంటి టీబీఎం మెకానిజం ఇది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ఉంది. దానిలో ఆ టన్నల్ బోర్ మిషన్లు సొరగొట్టిన అధ్యక్ష. ఇక అవి ముందటికి పోవు, వెనకకు రావు. ఆ పని కాదు. ఇప్పుడు కూడా నేను ఇంజనీర్లు నడితే అధ్యక్ష ఇంకో 3 ఏళ్ళ అందాలకు అవుతాయి సార్ అంటున్నారు. ఇంకో 3 ఏళ్ళ అందాలకు అవుతాయి సార్. ఇదే వేగంగా జరిగితే అది శ్రీశైలంలో అప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు పోవుడు, మొత్తం మునిగిపోవుడు, మళ్ళీ దాన్ని అంతా క్లియర్ చేసుడు. సో ఈ భిన్నమైన స్టేట్మెంట్ల మధ్య ఎస్ఎల్బీసీని ఎందుకు మీరు కట్టిస్తున్నారు, అనవసరంగా మనుషుల ప్రాణాలు ఇస్తున్నారు అనేది ఎవ్రీడే సోషల్ మీడియా వేదికగా మీ పైన ఆరోపణలు. అది ఎవరైనా మినిమం కామన్ నాలెడ్జ్ లేని పొలిటికల్ లీడర్ మాట్లాడే మాటలు. ఈయన ఏమన్నాడు? 2 ఏళ్లలో కుర్చీ చేసుకొని పూర్తి చేస్తా అన్నాడు. అంతకుముందు ఆయన 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా సెంట్రల్ మినిస్టర్గా పనిచేసే వ్యక్తి, డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు. ఆయన తెలంగాణ పార్టీ పెట్టిండు, తెలంగాణ ఇచ్చింది మేమైనా. ఇప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, 2 ఏళ్ళలో కుర్చీ వేసుకొని కూర్చుంటా, కేసీఆర్ మాట అంటే మాట తప్పడు అన్నాడు. ఇదే మాట దళిత ముఖ్యమంత్రిని చేస్తా, కేసీఆర్ ఒక మాట అంటే మాట తప్పడు, తల నరుక్కుంటా తప్ప నేను మాట తప్పను అన్నాడు. 10 లక్షల సార్లు అన్నాడు. ఇటువంటి 100 అబద్ధాలు ఆడి అధికారంకి వచ్చాడు. 2 ఏళ్లలో పూర్తి చేస్తా అన్నప్పుడు ఆయన 80,000 పుస్తకాలు చదివినోనికి అప్పటికే 32 కిలోమీటర్ల పని అయిపోయింది. ఏ టెక్నాలజీతో 32 కిలోమీటర్లు చేసినారు చిన్న ఇన్సిడెంట్ లేకుండా? ఇప్పుడు ఇవాళ వాళ్ళ కొడుకు ఏమంటాడు? అసలు డిజైన్ ఏం బాగలేదు, మా నాయన అప్పుడే చెప్పిండు, అసలు టెండర్ అయితే తప్పు పిలిచినాడు. మరి ఈయన ఈ మాట అనే ముందు కేసీఆర్ గారు ఒక స్పీచ్ ఇచ్చే ముందు ఆ మాట తెలుసుకోవాలి. ఏ టెక్నాలజీతో పిలిచిండ్రు, 2 ఏళ్లలో కుర్చీ చేసుకొని కూర్చుంటా అన్నాడు. కుర్చీ లేదు, ఆయన రాలేదు. వాళ్ళ అల్లుడు ఇరిగేషన్ నుంచి 5 ఏళ్ళు ఆయన రాలేదు, ఇంకో 5 ఏళ్ళు ఇరిగేషన్ సీఎంగా ఈయన రాలే. కాళేశ్వరం వారానికి ఒకసారి పోయిండు. ఈయన పేరు కాళేశ్వరం అని అప్పుడు గవర్నర్ పెట్టిండు. ఇవాళ ఇన్ని అబద్ధాలు అంటేవాడు ఇవాళ నేను ఏదో అక్కడ ఉండి ఉదయంకి వెళ్ళి నేను బయటికి పోయొచ్చి ఒక వివాహానికి పోయొచ్చి దుబాయ్లో పొద్దున 6 గంటలకు లేచిపోయి 9 గంటలకు ఉండి తినకుండా రాత్రి వరకు ఆడ సైట్లో ఉన్నాం. అంతకుముందు 2 రోజులు జూపల్లి కృష్ణారావు గారు, ఉత్తమ్ కుమార్ గారు పోయింది. నేనేదో అంటే మీరు చూసి నా టోన్ ఎట్లా ఉంటుంది, ఇప్పుడు పొద్దున్న లేస్తే నేను మాట్లాడి దాన్ని నా మీద ట్రోలింగ్ పెడుతుంది. అందులో మీ పైన కూడా చేపల కూర బాగుంటుంది. మీరు అడగకపోతే ఒక పొరపాటు మాట మాట్లాడి దాంట్లో వాటర్లో ఈ మడ్లో కలుస్తున్నది అంటే దాని మీద ఎవడన్నా పనికినారోడు తెలివి ఉన్నోడు ఈడేమో 2 ఏళ్లలో కుర్చేసుకొని కూర్చుంటుంటేనే వీళ్ళ నాయన ఏమన్నాడు. 10 లక్షల సార్లు దళితులు ముఖ్యమంత్రి చేసి మెడ నరుక్కుంటా అని దాని మీద ట్రోలింగ్ చేయరు వీళ్ళు. నేను ఏదో నోరు జారి అక్కడున్న ఉదయంకి వెళ్ళి సాయంత్రం మీరు అడగండి, అక్కడ ప్రెస్ వాళ్ళు ఉన్నారు, మీ బిగ్ టీవీ వాళ్ళు ఉన్నారు, నేను అక్కడనే ఉన్నా, జరగలే అక్కడి నుంచి. నైట్ పోయి పడుకొని పొద్దున 5 గంటలు వచ్చిన. శివరాత్రి రోజు 5 గంటలకు దర్శనం చేసుకొని మళ్ళీ క్యాంపుకు సైట్కి పోయినాం. ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చింది శివరాత్రి రోజు కూడా. అంటే వాళ్ళు ఏంటంటే కాళేశ్వరం అయితే కమిషన్లు వస్తాయి, మీగట్టే పేరు వస్తుంది. తుమ్మిడిగట్ట అని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది, అంబేద్కర్ దాని ప్రాణాయిత పేరు పెట్టాం. అది పూర్తి చేసి ఇప్పటికీ చెవుల వరకు నీళ్ళు వస్తున్నాయి. దాని పక్కన పెట్టి కాళేశ్వరం పేరు పెడితే ఏంటంటే మాకు పేరు రావాలి,
దానిలో రైతులకు నీళ్ళు రాకుండా వెళ్ళే అది అంత 3 లిఫ్ట్ కాబట్టి లిఫ్ట్ల మీద పర్సెంటేజ్ బాగా వస్తాయని పెట్టిండు. 3,000 కోట్లు ఇస్తే ఆయన అన్నట్టు కుర్చీ చేసుకోకుండా ఏం కాకపోతున్నాయి. 3,000 కోట్లు ఇస్తే ఇప్పటి నీళ్ళు పోస్తున్నాయి. అంటే అందులో అది 10 ఏళ్ళకి వెళ్ళి నీళ్లు కారి 15 ఏళ్ళకి వెళ్ళి అదంతా 500 మీటర్ హైట్కి వెళ్ళి టనల్ అనేది ఏంటంటే పైన డ్రిల్లింగ్ బోరింగ్ మిషన్ మనం ట్రయల్ పాయింట్లు వేసుకొని ట్రయల్ బిట్ తర్వాత దాంట్లో స్టార్ట్ అవుతుంది. ఈవెన్ దానికి ఫస్ట్ టెస్టింగ్ అప్పుడు కూడా పర్మిషన్ ఇయ్యరు దానికి టైగర్ కాబట్టి దాన్ని అక్కడ సౌండ్ రావద్దని సౌండ్ ప్రూఫ్ టీపీఎం మిషన్స్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది పివి నరసింహారావు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉన్న విజయభాస్కర్ రెడ్డి ప్రెజర్ మీద మా నల్గొండ ప్రజల కోసం ఫ్లోరైడ్ జిల్లా కాబట్టి మేమందరం ఒత్తిడి తెస్తే వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో అన్ని పిలిచి టెండర్ పిలవకపోతే 2005 ఆగస్టు 11 రోజు నేను అడ్మిషన్ శాంక్షన్ ఇప్పించింది నేను. మొన్న ఆగిపోతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పిన ఆయనే అన్నాడు ఎప్పుడు చూసినా నువ్వు ఎస్ఎల్పిసి టనల్ అంటావు బ్రాహ్మణ వెళ్ళాలంటావు నీకు ఎన్ని వేల కోట్లైనా ఇస్తా నువ్వు అమెరికా వెళ్ళి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లెటర్ రాసి సీఎం గారు అఫీషియల్గా నన్ను పంపించి ఆ బేరింగ్ కూడా ఇప్పుడు వచ్చింది మద్రాసు దిగి బై రోడ్ వస్తున్నది అది ఒక సైడ్కి వెళ్ళి స్టార్ట్ చేస్తాం రేపు. దీనేం వదిలిపెట్టాం. ఇప్పుడు మనకు ప్రకృతి చనిపోవడం చాలా బాధాకరం. దాంతోనే ఇలా మా మినిస్టర్లు కానీ మేము కానీ మా ఎన్డీఆర్ఎఫ్ కానీ 11 ఏజెన్సీలు కష్టపడి ప్రాణాలు తెగించి వాళ్ళని బతికేయడానికి కనీసం ఎట్లా చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. 6 కాళేశ్వరం లేటెస్ట్ మట్టి 10 కిలోమీటర్ టనలే 6 చనిపోతే పోలేదండి. పవర్ రోజు 9 మంది అలా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ట్రైబల్ ఇంజనీర్ ఉన్నాడు మా సూర్యాపేట ఆయన పోలే ఎక్స్రేషన్ ఇయ్యలే. నేను ఆ సూర్యాపేట అలా ఊరికి పోయి ప్రభాకర్తో ఫోన్లో మాట్లాడి ₹1 కోటి ఇస్తావా లేదా అంటే అందరు వీడియోగ్రాఫర్స్ ఉన్నాడు అన్ని టీవీ వాళ్ళు. నేను నా మాట విన్న తర్వాత సీఎం గారిని అడిగి చెప్తాను. సీఎం గారిని అడిగేది ఏముంది ఆయన డ్యూటీలో చనిపోయానంటే ఓకే సార్ మీరు అనౌన్స్ చేయండి అని చెప్పి నేను అక్కడ ఉన్న ఎమ్మెల్యే పట్టించుకోలే. అప్పుడు మినిస్టర్ ఉండి ఆయన నా స్థాయి కాదు నేను పేరు తీసుకోను అని మేము నిస్వార్థం చేస్తున్నాం. చిన్నదాన్ని పట్టుకొని భవనం ట్రోలింగ్ చేసి దానికి మేము ట్రోలింగ్ చేయాలంటే తల నరక్కుంటా నా మెడ మీద తల ఉండదు ఇట్లా చాలా మాట్లాడండి ఆయన. మేము ఇవాళ ఒక మాట తప్పితే కొంచెం ఆలస్యం అయింది చేస్తున్నామని చెప్తున్నాం. ఇవాళ అంత కష్టపడుతున్న టీము ఈయన 100 కార్లు వేసుకొని శివరాత్రి అయిపోయింది పొద్దున రాత్రంతా కళ్యాణం ఉంటుంది పొద్దున్నే సాధారణ దర్శనం చేసుకుంటాం. లక్షల మంది హైదరాబాద్కి వెళ్ళి పోయిన వాళ్ళు రిటర్న్ వస్తుంటే ఘాట్ రోడ్లో హరీష్ రావు గారు ఈయన ఏదో పార్టీ మీటింగ్ పోయిన 100 కార్లు వేసుకొని పోయి ట్రాఫిక్ జామ్ వేసి లక్షల మందిని ఇబ్బంది పెట్టిండు. వీళ్ళు ఏమైనా మనుషులైనా అసలు వీళ్ళు ఏమైనా ఎటు కూడా నోరు ఉంది 4 ఛానల్స్ ఉన్నాయి దోచుకున్న డబ్బు ఉంది అని చెప్పి మమ్మల్ని ఏదో ఇన్సల్ట్ చేసి మేము ఇన్సల్ట్ చేసినా పట్టించుకోండి. రాజకీయాల్లో రాళ్ళు పడతాయి పూలు పడతాయి. కమిటెడ్గా ఉన్నాం సొరంగం పూర్తి చేయాలి. సీఎం గారు ఒకటే అన్నాడు మొన్న జరిగిన ఇన్సిడెంట్ అది మొత్తం దాని మీద ఎంక్వైరీ చేసుకొని ఇక ముందు ఇటువంటి కాకుండా అవసరం ఉంటే ఇంకో టనల్ సైడ్కి వెళ్ళి తీసుకొని ఎంత ఖర్చు అయినా పూర్తి చేస్తానని ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మినిస్టర్ మేము డిసైడ్ చేసుకున్నాం. అందుకనే వాళ్ళు కాళేశ్వరం మల్లన్న సాగర్ నింపిండండి. ఎక్కడ పోతున్నాయి నీళ్ళు కింద ఉన్న ఆలేరికే ఇస్తలేరు. ఇవాళ మేము మా ముఖ్యమంత్రి డిసైడ్ 500 కోట్లు పెట్టి గంధమల్ల రిజర్వాయర్ కడితే 1,04 ఎకరాలు 10 కిలోమీటర్ పైప్ లైన్ కాలువ తవ్వితే మల్లన్న సాగర్ ఎందుకండి 15,000 కోట్ల టెండర్ అది ఓరో ఆంధ్ర కాంట్రాక్టర్కి ఇచ్చి సగం మాట్లాడుకున్నాం. మేము అట్లా చేస్తున్నాం కాదు మేము డిఫరెంట్గా దీన్ని పూర్తి చేస్తాం. ఏది ఏమున్నా సరే ఒకటే మేము వాళ్ళ మాటలు పట్టించుకోదలుచుకోలే. వాళ్ళు ఇవాళ ఎంపీ ఎన్నికల్లో గుండు 0 ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎన్ని 100 కోట్లు పెట్టినా మా గవర్నమెంట్ మాకు 5 ఏళ్ళకి సమయం ఇచ్చిండు. మేము చెప్పినవన్నీ పూర్తి చేస్తాం. పాలమూరు ప్రాజెక్టు కాళేశ్వరం కంటే ముందు మొదలుపెట్టిండు. పాలమూరు పుణ్యాన ఎంపీ అయితే 10,000తో గెలిచి బతికి బయటపడి లేకపోతే ఆయన రాజకీయ జీవితం అయిపోతున్నాయి. అలాంటి జిల్లాలో పాలమూరు ప్రాజెక్టు పెండింగ్ పెట్టిండు ఇప్పుడు పూర్తి చేస్తున్నాం. ఇప్పుడు దానికంటే తర్వాత మొదలు కాళేశ్వరం ఎందుకు ట్రయల్లో లేచిండు కట్టిండు కూలిపోయిన వాళ్ళకి పోయింది కట్టడం అయిపోయింది కూలిపోవడం అయింది. మేము అట్లా చెయ్యం. బాగోతే బాధాకరం ఆ ఇన్సిడెంట్ జరగడం మాకు చాలా బాధ అనిపిస్తుంది. పర్టికులర్గా నాకు అంటే నేను కొట్లాడి తెచ్చుకున్న ఎస్ఎల్బీసీలో ఈ సంఘటన ఇప్పటి వరకు ఒక్క చిన్న ఇన్సిడెంట్ లేదు. ఆయన 6 చనిపోయినండి. మీరు ఇంకొకటి ముఖ్యమంత్రి అంటే 2 నెలల లోపే ఈయన ఫామ్ హౌస్కు కూత వేటులు అంటే 2 నిమిషాలు పోతాడు ముఖ్యమంత్రి. మహాసాయిపేటలో స్కూల్ క్రాసింగ్లో నర్సరీ పిల్లలు ఎల్కేజీ పిల్లలు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వాళ్ళు మాంసం ఉండలేకపోతే ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వెళ్ళి కనీసం తల్లిదండ్రులకు ధైర్యం చెప్పలే.
అప్పుడే పుట్టిన పిల్లగాడు చనిపోతే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? కొండగట్ట ఆంజనేయ స్వామి 62 మంది బస్సు బోల్తా పడితే ముఖ్యమంత్రి పోడా? మా ముఖ్యమంత్రి గారు మేమే వద్దన్నాం, మీరు వస్తే వర్క్ డిస్టర్బ్ అవుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి గారు, నేను అక్కడే ఉన్నాం, కొద్దిగా వర్క్ లైన్లో పడ్డాక మీరు రండి అని చెప్పి మేమే చెప్పాం. ఆయన రోజు అందరితో గంట మాట్లాడి మాతో ముఖ్యమంత్రి గారు. హరీష్ రావు గారు 9 రోజులకు వచ్చాను. కేటీఆర్ ఇప్పటికి రాలే. అసలు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్కి అసలు కుర్చేసుకొని కూర్చుంటున్నోడే రాలే ఇప్పటికీ. చాలా అన్యాయం. అయినా కానీ ప్రజలు చూస్తున్నారు, దేవుడు చూస్తుండండి. బీఆర్ఎస్ పని అయిపోయింది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేస్తే ఆయనకి 8 సీట్లు వచ్చినాయి. వారు సపోర్ట్ చేస్తే మాకు 14 సీట్లు వస్తున్నాయి, బీజేపీకి 2 వస్తుండే. మొన్న లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా క్యాండిడేట్ పెట్టకుండా అటు సపోర్ట్ చేసాం. మా అభ్యర్థి ఒక అభ్యర్థి 5,000తో ఓడిపోయాడు, నరేందర్ రెడ్డి. సో దానిపైన కూడా మాకు పోటీ బీజేపీ మాత్రమే. బీఆర్ఎస్ వాళ్ళకు లోపాయికారిగా రేపు వచ్చే అసెంబ్లీలో కానీ 10-20 సీట్లు అడుకుంటారు. ఆ పార్టీ దుకాణం మందైంది. అందుకని మనం బీఆర్ఎస్ గురించి కూడా తక్కువ మాట్లాడితే మంచిది. అంటే నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళది అంటున్నారు. అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లలో 2 ఓటమి తర్వాత బీజేపీ హై స్టాండ్లో ఉందనేది వాళ్ళ నేతలు చెప్తున్నది. బీఆర్ఎస్ వాళ్ళు పోయి బీజేపీకి సపోర్ట్ చేసి 2 ఒకటి రేపు అసెంబ్లీ ఎలక్షన్లో కూడా అదే విధంగా అలయన్స్ పెట్టుకుంటే ఓ 4-5 మినిస్టర్లు అడుక్కొని ఓ 20-30 ఎమ్మెల్యేలు అడుకోవాలని చూస్తుంది బీఆర్ఎస్ వాళ్ళు. మేము ఒంటరి పోరాటం చేస్తాం, మొన్న కూడా ఒంటరి పోరాటం చేస్తాం. వాళ్ళు ఎంఐఎంతో కానీ అన్ని పెట్టుకున్నా మాకు 65 సీట్లు వచ్చినాయి కదా. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న 16 సీట్ల ఓడిపోతారు. ఎవడన్నా 7 సీట్ల డిపాయిడ్ పోద్దా? 2018లో ఆయన ఒక 1 ఇయర్ ముందు 6 నెలల ముందు వచ్చి ఎలక్షన్ పెడితే క్యాంపెయిన్ చేయకుండా మేము 3 ఎంపీలు గెలిచి, నేను, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు. ఈయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న ఒక్క ఎంపీ సీట్ గెలవలే. 9 సీట్లు థర్డ్ ప్లేసు, 7 సీట్ల డిపాయిడ్ పోయింది. అసలు ఎప్పుడో వాళ్ళు ఆ పార్టీ క్లోజ్ చేసుకోవాలండి, రిజిస్ట్రేషన్ రద్దు చేసుకోవాలి వాళ్ళు. మన రిజల్ట్ చూసిన తర్వాత అట్లా ఒర్లుతో రోడ్ల మీద పడి తప్ప వాళ్ళు క్లోజ్ చేసుకొని మంచి సలహా ఇస్తున్నా నేను. అనవసరం మీ ఆరోగ్యాలు ఖరాబు చేసుకోకరి, సంపాదించుకున్న దాచిపెట్టుకోరి, కేసులు ఏమైనా ఉంటే ఫైట్ చేసుకోరి, అంతే తప్ప మీరు కాంగ్రెస్తో పోటీ పెట్టుకోవద్దని అలా. సో తెలంగాణ అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా మీరు అందరికీ స్పందించే లీడరు, కానీ మీ పైన ఎక్కువ ట్రోల్స్ మీ పైన జరుగుతున్నాయి. ఏమనిపిస్తుంది మీకు వ్యక్తిగతంగా? నేను పట్టించుకొని నాకు వాట్సాపే లేదు. ఇప్పుడు నా మీద ట్రోల్ మీకు వాట్సాప్ లేకుండా మీ చుట్టూ మీ పిఆర్ఓ పిఎల్పి చెప్తుంటారు కదా. ఇప్పుడు ఎవరికి మనం ఏ చెట్టుకు రాళ్ళు వేస్తాం? పండ్లున్న చెట్టుకే రాలేస్తారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కోసం 3 ఏళ్ళ పదవి వదిలిపెట్టుకున్నా. నిన్న ఎక్కడ లేదు గ్లూకోమా అని 40 ఏళ్ళు దాటితే ఐసైట్ వస్తే తర్వాత కళ్ళు పోయే ప్రమాదం ఉంటుందని స్పెయిన్కి వెళ్ళి తెప్పించి ఎక్విప్మెంట్ పెట్టించిన. చిన్నపిల్లలు మా దగ్గర గాంధీ నీలోపూర్ తర్వాత నల్గొండ హాస్పిటల్లో మినిమం 600 డెలివరీ అవుతుంది. 600 డెలివరీస్, హైయెస్ట్ డెలివరీస్, ఎంజిఎం కంటే ఎక్కువ డెలివరీస్ అయితే మా దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్. ఆ ఎక్విప్మెంట్ కూడా నా ప్రతీక్ ఫౌండేషన్తో ఇప్పించిన. నేను చాలా సింపుల్గా ఉండే వ్యక్తిని. నేను నా మీద ట్రోలింగ్ చేసిన అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే భయంతో చేస్తున్నాను. దాంట్లో మాట్లాడేటప్పుడు ఒక మాట తప్పవుతుందో, లేకపోతే మన డోన్ కానీ మాకు అక్కడ ఉన్న పరిస్థితి, నా ప్రాజెక్ట్ చూసిన తర్వాత మనం మాట్లాడుతుంటే ఇంగ్లీష్ ఛానల్లో, హిందీ ఛానల్లో, తెలుగు ఛానల్లో దాని మీద మాట్లాడంటే వాళ్ళంతా పిచ్చోళ్ళు ఇంకోరు ఉన్నారా? నువ్వు అసలు ఇన్సిడెంట్ ఏంది, 2 నెలలు పూర్తి చేసి మీరు ఆయన అన్నావు, తప్పైంది, మీరు అప్పుడు పూర్తి చేసేది ఉండే అని చెప్పి క్షమాపణ చెప్పాలి. నల్గొండ మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు, చనిపోయిన కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు అంటే రెస్క్యూలో ఉన్న వాళ్ళకు కష్టపడి పనిచేస్తున్న ప్రభుత్వాన్ని అభినందించాలి. కానీ ట్రోలింగ్ చేసుకొని వస్తే ఏమొస్తుంది దాంట్లో? ఐ డోంట్ కేర్ అండి. నేను మెత్తే నీవు ఉబ్బిపోను, నన్ను క్రిటిసైజ్ చేస్తే నేను పట్టించుకోను. అందరు వద్దన్న తెలంగాణ కోసం రాజీనామా చేసి 11 రోజులు నడి రోడ్డు మీద చేసిన. నిమ్స్ హాస్పిటల్ దీక్ష చేయలే. నేను నిమ్స్ హాస్పిటల్ దీక్ష చేస్తే 50 ఏళ్ళు బతకొచ్చు. నేను ఒక యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూకి వెళ్ళి కేటీఆర్ లాగా వాళ్ళ నాయన పేరు మేనగానే, మా నాయన మామూలు రైతు. యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూ విద్యార్థి పోరాటాలకు వెళ్ళి 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, 2 సార్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తిని. అట్లా ఈ చిల్లరగా మాట్లాడిన దాని మీద నేను స్పందించి, ట్రోలింగ్గా మీరు స్పందించి అలాంటి స్పందించే వ్యక్తిని కాదు. నేను పట్టించుకోను. నా డిపార్ట్మెంటు రీజనల్ లింక్ రోడ్ పూర్తి చేయాలి. హైదరాబాద్ విజయవాడ రోడ్డు కూడా 4 నెలల్లో 6 లేన్గా డిపిఆర్ టెండర్ పిలిచినాం. 6 మంత్స్ 3 మంత్స్లో రిపోర్ట్ వస్తుంది. దాన్ని ఇప్పటికే 375 కోట్లతోని యాక్సిడెంట్ స్పాట్స్ అన్నీ కూడా ఫ్లైఓవర్ కట్టిస్తున్నా. నాకున్న కేంద్రంలో ఎంపీగా నాకున్న పరిచయాలతోని
ముఖ్యమంత్రి గారి సహకారంతో అన్ని కూడా ముందుకు తీసుకుంటాం. ఫైనల్కి వచ్చాను ఒక్కటే క్వశ్చన్. తెలంగాణలో రెడ్ల పాలన అనేది ఒక మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రెండో క్వశ్చన్, బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? బనకచర్ల అనేది పూర్తిగా చాలా తప్పైన కార్యక్రమం. అది ఈ రోజు మేము దానికి ఎంతకైనా ముందుకు పోతుంది, ఎట్టి పరిస్థితులు ఒప్పుకునే ప్రశ్నే లేదు. గోదావరిలో నీళ్లు సముద్రంలో పోతే తీసుకుపోతే మీకేందని చంద్రబాబు నాయుడు. ఒకసారి కేసీఆర్ గారు రోజా ఇంట్లో పోయి చేపల పులుసు తిని బరాబర్ రాయలసీమ రతనాలు సీమ చేస్తా అని ఈయన తెలంగాణ వ్యతిరేకి ఏదో తెలంగాణ సాగు నోట్లకు పోయి తెచ్చినా అని చెప్పాను. సాగు నోట్లకు కాదు కదా, ఉట్టి నీళ్లు పోసుకొని అగ్గిపెట్టి దొరకలే వాళ్ళకి తప్ప. చనిపోయింది అమరులు పిల్లలు, ఆ శ్రీకాంతాచారి నాలాంటి వాళ్ళు పదత్యాగం చేసినాం. ఆయన ఎప్పుడు రిజైన్ చేయగానే 3 నెలలే బై ఎలక్షన్. నేను 3 ఏళ్ళలో అనౌన్స్ చేసిండు, మళ్ళీ మంత్రి పదవి ఇస్తా అంటే నేను వద్దన్నా, తెలంగాణ గవర్నమెంట్ వస్తే తీసుకుంటా అన్న. బనకచర్ల ఒప్పుకోము, శ్రీశైలం జరిగిన అన్యాయం మీద పోరాటం చేస్తాము. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం గారు వారంలో 2 సార్లు జలశక్తి మినిస్టర్ని కలిసిండ్రు. మేము అన్నిటికీ పోరాటానికి సిద్ధమైనాం. తెలంగాణ ఇచ్చిన పార్టీగా మా మీద బాధ్యత ఉన్నది. వాడు దళిత ముఖ్యమంత్రి అని చెప్పి డబుల్ బెడ్రూమ్ అని మోసం చేసి వచ్చింది తప్ప ఆ పార్టీ అనేది తెలంగాణలో లేదండి. మీరు రాసి పెట్టుకోండి అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే బనకచర్ల ప్రాజెక్టును ఆపుతామంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితమైన నిర్ణయాలతో ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్తున్న ప్రతి. సైనింగ్ ఆఫ్, కీప్ వాచింగ్ బిగ్ టీవీ.